మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. గోస్తాని నది అంటే ఒకప్పుడు ఈ నదికి సంబంధించి నీరుని ఇక్కడ స్థానికులందరూ కూడా తాగిన పరిస్థితి. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామంలో ఉన్నాం. ఈ గోస్తాని నది ఇక్కడ నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. దాదాపుగా కూడా చాలామంది ఇక్కడ స్థానికులు పూర్వం ఈ వాటర్ని త్రాగునీరు కింద కూడా ఉపయోగించేవారు. కానీ రాను రాను పెరిగిన పారిశ్రామీకరణతో పాటు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు ఈ కాలువలో కలిసిపోవడంతో పూర్తి స్థాయిలో ఈ కాలువ అంతా కూడా మురుగునీరు మాదిరి మారిపోయింది. ప్రవాహం కూడా ఉంటుంది, కానీ గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు నీరు అనేది ఈ కాలువలో చేరడంతో పాటు వరద నీరు దీంట్లోకి చేరడం, కానీ దీనికి ప్రవాహం అనేది సరిగా లేకపోవడం. పూర్తిగా కూడా ఎక్కడైనా ప్రవాహం ఉండాలంటే కాలువల్లో ఎక్కడ కూడా మధ్యలో ఎటువంటి గుర్రపు డెక్కతో పాటు తూడు అనేది ఉండకూడదు. కానీ భారీ స్థాయిలో పెరిగిపోయిన తూడు కాలువలో ఎక్కడ చూసినా పూర్తిగా తూడు గుర్రపు డెక్క ఉండడంతో ప్రవాహం అనేది లేకపోవడంతో ఈ వాటర్, ఈ మురిగి నీరంతా కూడా ఇక్కడ స్తంభించిన పరిస్థితి. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల పంట పొలాలు అన్నీ కూడా ఈ ముంపు బారిన పడుతున్నాయి ఈ కాలువ వల్ల. అదే ఇక్కడ తూడు తొలగించి దీనికి సంబంధించి ప్రవాహం అనేది సరిగా ఉంటే ఈ కాలువ ప్రవాహం వెళ్తూ ఉంటుంది. కానీ ఆ విధంగా లేకపోవడం, ఈ గోస్తాని డ్రైన్ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా మరమ్మతులు చేయకపోవడంతో ఈ విధంగా మురుగునీరుగా పేరుకుపోయి దాదాపు పంట పొలాలను ముంచెత్తుతుంది. అంతేకాకుండా తీవ్రమైన దుర్వాసన కూడా వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం నత్తారామేశ్వరం గ్రామంలోని రామేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ఈ ఆలయం చూసుకుంటే ఆలయం వద్దకి సైతం నీరు అనేది, మురుగు నీరు అనేది పూర్తి స్థాయిలో చేరిపోయింది. మనం చూస్తున్న ఈ ఆలయం దాదాపు సంవత్సరంలో 11 నెలలు నదిలోనే ఉంటుంది, కానీ ఇంత స్థాయిలో మాత్రం ఉండదు. కానీ ఈ స్థాయిలో మురుగునీరు చేరిందంటే దాన్ని బట్టి చూసుకోవచ్చు. కనీసం నీరు ప్రవహించే సదుపాయం లేకపోవడంతో పూర్తిగా మురుగునీరు అంతా కూడా ఆలయం చుట్టుముట్టింది. మరీ కాస్త వర్షం ఎక్కువ కురిసిందంటే ఈ ఆలయం మొత్తం చుట్టూ కూడా నీరు చేరే అవకాశం ఉంది. ఇక్కడ స్థానికులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే గోస్తాని నది దీనికి సంబంధించి గతంలో ఈ వాటర్ అనేది చాలా ప్యూరిఫైడ్గా ఉండేది. దీన్ని త్రాగునీరుగా కూడా ఉపయోగించే వాళ్ళం. రాను రాను ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కొన్ని పరిశ్రమలకు సంబంధించి వ్యర్థాలు అనేవి కాలువలో కలిసిపోవడం వల్ల పూర్తిగా కాలువ అనేది ఈ కలుషితం అయిపోయింది. అప్పటి నుంచి కూడా దీన్ని ఏ విధంగా కూడా ఉపయోగించడానికి వీలు లేకుండా పోయింది. కాబట్టి అంతేకాదు దీన్ని వినియోగించట్లేదు. కాబట్టి కనీసం ఈ నదికి సంబంధించి నీరు ప్రవహించే మార్గం కూడా సరిలేకపోవడం, పూర్తిగా ఆ విధంగా మొత్తం వాటర్ ప్రవాహాన్ని ఆ విధంగా గుర్రపు డెక్కతో పాటు తూడు అంతా కూడా ఆ విధంగా అలిమేయడంతో ప్రవాహం అనేది దిశ మార్చుకుని పంట పొలాలను ముంచెత్తుతున్న పరిస్థితి. ఈ దిశ సరిగా లేకపోవడంతో ఆలయం వద్దకు కూడా నీరు చేరుతుంది. మరి ఇంకా వర్షం అనేది మరికొన్ని రోజుల్లో ఎక్కువ కురిస్తే కనుక పూర్తి స్థాయిలో ఈ వాటర్ అనేది కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలను కూడా ముంచెత్తున్న పరిస్థితి. అధికారులు స్పందించి కాలువకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడైతే పూర్తిగా తూడు అంతా అలుముకుందో దాన్ని తొలగిస్తే ప్రవాహం సక్రమంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా పంట పొలాల మీదకి ప్రవాహం వచ్చే అవకాశం ఉండదని కూడా స్థానికులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ రామేశ్వరం గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.